మా కాలంలో చంటి పిల్లల్ని ఇలాగే పెంచేవాళ్ళం అంటున్న బామ్మగారు ఏమంటున్నారో మనం తెలుసుకుందాం. పసికందుని ఎప్పుడూ వెచ్చంగా కప్పాలి. న్యూ బార్న్ బేబీస్ వాళ్ళ శరీర వెచ్చదనాన్ని త్వరగా కోల్పోతారు. ఎందుకంటే వాళ్ళ బాడీ హీట్ రెగ్యులేషన్ మెకానిజం ఇంకా సరిగ్గా ఏర్పడదు. అమ్మాయి, పసికందుని ఎప్పుడు తల్లి ఒడిలో కానీ భుజాన కానీ వేసుకొని ఉండాలమ్మాయి. బామ్మగారు 100% కరెక్ట్. తన బిడ్డని ఒడిలో చేర్చుకొని పాలేయటం వలన తల్లి బిడ్డల అనుబంధం దృఢపడటమే కాకుండా బిడ్డకి వెచ్చదనం కూడా వస్తుంది. బిడ్డని చక్కగా భుజాన వేసుకోవటం వలన బర్పింగ్కి అనుకూలించి బేబీకి యాస్పిరేషన్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. తల్లి తొలిపాలు అవే ముర్రిపాలు బిడ్డకి ఎంతో బలం అమ్మా. ఎస్, ఫస్ట్ మిల్క్ని కొలెస్ట్రామ్ అంటారు. ఈ కొలెస్ట్రామ్ ఈజ్ ఫుల్ ఆఫ్ యాంటీబాడీస్. సో బేబీ న్యాచురల్ ఇమ్యూనిటీకి ఆ ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్ చాలా మంచిది. చంటి బిడ్డల్ని చక్కగా నూనెతోటి గట్టిగా మర్దన చేస్తే బలంగా తయారవుతారమ్మా. కరెక్టే, కానీ ఈ బాడీ మసాజ్ డెలివరీ అయిన 1 month తర్వాత స్టార్ట్ చేయాలి. బాడీ మసాజ్ అన్నది జెంటిల్గా ఉండాలి. ప్రాపర్ బాడీ మసాజ్ తర్వాత బేబీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి హ్యాపీగా నిద్రపోతుంది. ఈ బాడీ మసాజ్ అన్నది తల్లిదండ్రులు చేస్తే ఆ బాండేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ విషయంలో కూడా బామ్మగారు 100% కరెక్ట్. కానీ తల్లికి 11వ రోజుని కాకుండా ఇంకా ముందుగా స్నానం చేయించాలి. ఎందుకంటే తల్లి కూడా శుభ్రంగా ఉంటుంది, బేబీ కూడా హ్యాపీ. పసికందుల్ని ఇట్టే ఎక్కువ చేతులు మారకూడదమ్మా, నలుగురు కళ్ళు పడిపోతాయి. ఈ విషయంలో కూడా బామ్మగారు 200% కరెక్ట్. ఎందుకంటే ఎన్ని చేతులు మారితే బేబీకి అంత ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్. సో అనుభవం వైద్యం కలిస్తే బిడ్డకి ఉత్తమ సంరక్షణ లభిస్తుంది. బామ్మగారు చెప్పినవి అని 100% కరెక్ట్. చిన్న చిన్న మార్పులు అంతే.